ఈ రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతుండేది రాక్షస పాలన. అవునా కాదా? పంపించేయాలా లేదా? ఎవరు కొద్దిగా మాట్లాడినా వాళ్ళ మీద కేసులు, లేదా వాళ్ళ ఇల్లు పాల్గొట్టాలు, ఇవి తప్పితే ఇంకేం లేదు. ఈ రోజు ఈ రాష్ట్రంలో పరిపాలన కేవలం అరాచక పరిపాలన, ప్రజాస్వామ్యం లేదు. ఎంతో కష్టపడి మనం స్వతంత్రం సాధించుకుంటే ఈ రాష్ట్రంలో ఈ రోజు మళ్ళా బ్రిటిష్ నాయకులు పరిపాలించిన దానికంటే అధ్వానంగా పరిపాలన జరుగుతుంది. ఎన్ని కేసులు, ఎవరెవరి మీద ఎన్ని కేసులు, నాన్ బెయిలబుల్ కేసెస్. ఈ రోజు ఇలా జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా మనం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డిని పంపించాలి. పరిపాలన అంటే సుపరిపాలన చేయాలి. సుపరిపాలన అంటే సంక్షేమ పథకాలు ఉండాలి, అదే విధంగా అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి అనేది లేకుండా ఉంటే యువతకు భవిష్యత్తు ఉండదు. యువతకు భవిష్యత్తు ఉండాలంటే ఆ రాష్ట్రంలో అభివృద్ధి ఉండాలి. అభివృద్ధి జరగాలంటే ఇండస్ట్రీస్ రావాలి. ఇండస్ట్రీస్ వచ్చినప్పుడే యువతకు ఉద్యోగాలు వస్తాయి, లేకుంటే రావు. ఈ రాష్ట్రానికి ఒక్కరంటే ఒక్కరు కూడా ఇండస్ట్రీస్ పెట్టడానికి రావటంలా. ఎందుకు రావటం లేదు? వీరు వేధింపులకే, ఈ ప్రభుత్వం చేసే వేధింపులకే రావట్లేదు.